స్థానంలో లవ్లీ ఉంటే ఇలా ఎన్నటికీ నన్ను అనుమానించదు. కమలా, నిన్న నీ వాలకం చూశాను నేను. ఆ స్థితిలో చూసిన వారు ఎవరైనా సరే నువ్వు తప్పు చేసావనే నమ్ముతారు. అవును, తప్పు నాదే. ఆ అస్మిత ఎరకు చేపలా బలయ్యాను. నా మీద పగబట్టిన తను. మీకు తెలుసా, థమ్సప్ బాటిల్లో తను మద్యం కలిపింది. నాకు ఆ విషయం తెలియక థమ్సప్ అనుకొని దాన్ని తాగేశాను. నిన్ను తను బలిపశువు చేసింది, నువ్వు బలైపోయావు. అరే కమలా, నీకు బాగా తెలుసు కదా వీళ్ళెంత దుర్మార్గపు మనుషులు. కమలా ప్లీజ్, నువ్వు ప్రతి క్షణం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడు, కనీసం లవ్లీ ఇంటికి తిరిగి వచ్చేంతవరకైనా మళ్ళీ ఇలాంటి పొరపాట్లేమీ చేయకు. మా అమ్మ చాలా కోపంగా ఉంది. మళ్ళీ నేను మా అమ్మ కోపం నుంచి నేను కాపాడలేను. హలో, ఏంటి? అంతా నా వల్లే జరిగింది. నేను తనని ఒంటరిగా వెళ్ళనిచ్చి ఉండకపోతే ఇంత అనర్థం జరుగుండేది కాదు. ఇప్పుడు నేను ఈ వార్తని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పను? నేను ఇప్పుడు ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని కార్తీక్ ఈ విషయం చెప్పక తప్పదు. అరే కార్తీక్, ఊరికే టెన్షన్ గా అటు ఇటు తిరుగుతావు ఎందుకు? రా ఇలా కూర్చో. చూడండి, అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టద్దు. అలాగే అలంకారాల కోసం 1,00,000 రూపాయలకు మించి ఖర్చు పెట్టకండి. వీలైతే కొంత మిగల్చండి. అలాగే. అత్తయ్య గారు, ఈ డిజైన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అరే, అస్మిత్ ఎక్కడ కనిపించడం లేదేంటి? తన్ని కూడా పిలిపించండి. మొదట గోరింటాకు పెట్టుకోవాల్సింది తనేగా. అత్తయ్య గారు, తను గౌరీతో కలిసి బజార్కెళ్ళింది పెళ్లి కోసం షాపింగ్ చేసేందుకు. కాసేపట్లో వచ్చేస్తుంది. అలాగా? అయినా ప్రియా, నేను ఒక మాట మర్చిపోయాను. గోరింటాకులంటే మనం వెలగో పెట్టుకుంటాం, కానీ మేకప్ సంగతి ఏం చేద్దాం? అక్క, ఒకవేళ నార్మల్ మేకప్ అయితే నేను చేసేస్తాను ఈజీగా, కానీ బ్రైడల్ మేకప్ అయితే నాకు రాదు. కానీ లవ్లీకొచ్చు. తారాకి తనే మేకప్ చేసింది. లవ్లీ ఉంటేనా ఏ పనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇబ్బందులన్నీ తాను నెత్తినే వేసుకునేది, చిటికలో పరిష్కరించేది కదత్తగారు. ఇప్పుడేం చేద్దాం? నేను లవ్లీని చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా. అవును, తను లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, మీరు ఈ సంగతి పక్కన పెట్టండి. త్వరగా పనులు కానివ్వండి. 2 రోజుల్లో పెళ్ళుంది. అంతలో ఈ పనులన్నీ ఎలా అవుతాయో ఏంటో. ఉమేష్ బాబు, ఈ కిట్టు ఎక్కడా? నేను తనకి ఆ మిఠాయి సామాన్ల లిస్టు చెప్పాల్సింది. అది గారు, కిట్టు గారు మార్కెట్ కి వెళ్లారు. ఇంత ఆలస్యం ఎందుకైందో. ఎప్పుడు ఇంత టైం పట్టేది కాదు. ఎక్కడ ఇరుక్కుపోయారో, ఏం చేస్తున్నారో. అరే, ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏముంది? మార్కెట్ ఎప్పుడు రష్ గా ఉంటుంది. సామాన్లు తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. సరేనండి బావగారు. లవ్లీ, నాకు టెన్షన్ పెరిగిపోతుంది. కనీసం ఒక్కసారైనా నా ఫోన్ లిఫ్ట్ చేయి. ఇప్పుడు కార్తీక్ ఈ విషయం ఎలా చెప్పను? ఎలాగైనా చెప్పక తప్పదు. కానీ ఎవరైనా ఇది వింటే. కార్తీక్, కార్తీక్, ఓరి భగవంతుడా, శివగారు ఏమనుకుంటారో నా గురించి. ఏం చేయను? కార్తీక్కి ఎలా చెప్పను? అయ్యో దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు?
ఏమైనా సరే వెనకడుగు వేయకుండా లవ్లీ గురించి కార్తీక్ విషయం చెప్పక తప్పదు. ఇంతకీ ఏంటి సంగతి? ఈరోజు తమరు ముస్తాబైన తాజ్ మహల్లా మెరిసిపోతున్నారు. ఓ గాడ్, ఈ రోజు నాకెలా ఉందంటే ఎన్నో జన్మల తర్వాత ప్రశాంతత దొరికినట్లుగా ఉంది. లేదంటే రోజు అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. అరే, ఈ టైంలో ఎవరు ఫోన్ చేసుంటారు? చెప్పు. అవునా? బాగుంది, చాలా బాగుంది. ఏమైంది? ఒక పెట్టుండేది, కాకిలా కూస్తుండేది. నోరు మూయించేశా. ఏం మాట్లాడుతున్నావు? అయితే మనం ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి. పార్టీ అయినా నాకు కూడా ఎంతో ఆశగా ఉంది డాన్స్ చేయాలని. నిజంగానే? ఆ అయినా మనం లవ్లీ అనే ముళ్ళుని శాశ్వతంగా జీవితం నుంచి తీసేశాం కదా. మరి ఆ ఆనందంలో పార్టీ తప్పక చేసుకోవలసిందే. అరే, ఏంటిది నడి రోడ్డు మీద? ఎవరైనా చూస్తారు కిరణ్. చూస్తే మాత్రం ఎవరేం చేయగలరు చెప్పు? అయినా కానీ ఇక నువ్వు ఈ మామకి కోడలుగా కాక ఈ మామకి పెళ్ళాంలా మారిపో. మరో మాట, ఇక నుంచి నా ముందు నకరాలు చేయటం మానేసుకో. అర్థమైందా? ఇలా చూడు కిరణ్, మనం పని చేద్దాం. ఇప్పుడు ఇద్దరం కలిసి డిస్కోకి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక నీకు ఏం చెయ్యాలనిపించినా సరే అది చేసుకో. వెళ్దామా? నిజంగా? పద. నేను తనను ఎందుకు వెళ్ళనిచ్చాను? తన మాటను ఎందుకు కాదనలేదు? తనను నేను వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. ఏం చేస్తున్నారు? కమలా, నువ్వే చెప్పు. లవ్లీ యాచుకి ఏమాత్రం తెలియట్లేదు. ఉదయం నుంచి నేను తనకు 100 సార్లు ఫోన్ చేశాను. ఎలాంటి రిప్లై లేదు. నీకేమైనా ఫోన్ చేసిందా? తన గురించి ఫోన్ వచ్చింది. లవ్లీ నీకు ఫోన్ చేసిందా? తను నాకెందుకు ఫోన్ చేయలేదు? నేను తనకు 100 సార్లు ఫోన్ చేశాను. నేను పిచ్చివాడిని తనకి ఫోన్ చేయడానికి? నాకు తెలుసు, అందుకే మీకు చెప్పేందుకు వచ్చాను. చెప్పు. మంచి వార్త కాదు. చూడు కమలా, ఏదైనా సరే ఉన్నదన్నట్లు చెప్పు. నేను టెన్షన్ భరించలేకపోతున్నాను. మన లవ్లీ కార్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది మేడం. కమలా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అలా జరిగే ఛాన్సే లేదు. కమలా, ఇదంతా అబద్ధం అని చెప్పు. అబద్ధం అని చెప్పు. బహుశా ఇది అబద్ధం అయితే బాగుండు. ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటలన్నీ నిజాలే. లేదు, నేను వదిలిపెట్టను. కమలా, దీనికి కారణం ఎవరైనా సరే వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ఈ క్షణమే వెళ్ళి వాళ్ళంతూ చూస్తాను. అరే వద్దొద్దు, కాస్త ఆగండి, నా మాట వినండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు మీ ప్రాణాలు కూడా తీసేస్తారు. కమలా, నాకు చావంటే భయం లేదు. ఏది ఏమైనా కానీ ఈ రోజు వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. కార్తీక్, నా మాట విను. ఇప్పుడు నీ ప్రాణాలకి ప్రమాదం. వెళ్ళొద్దు. ఆటో! హలో, ఆటో! 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 వెళ్ళిపోయాడు. ఆటో! పద, ముందుకు వెళ్దాం. ఆటో! ఆటో!
ఆటో ఆటో బాబు ఆటో! ఆటో ఆటో ఏ నువ్వేమన్నా గుడ్డిదానవా ఏంటి? కళ్ళేమైనా నెత్తి మీదకి ఎక్కాయా? దారి కనిపించదా? ఈ కిట్టు గారి సామాన్లంతా నేలపాలు చేశావు, సర్వనాశనం చేశావు. సారీ. ఏ ఆగు! కిట్టు గారు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుందే. చూడటమే కాదు, మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసాం కూడా. ఓ ప్లీజ్, యు నో వాట్, ఇది చాలా పాత ఐడియా, ఓల్డ్ ఫ్యాషన్. ముందు అమ్మాయిని గుద్దడం, కళ్ళు కళ్ళు కలపడం, ఇక ఆ తర్వాత అంటారు నేను ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశాను అని. పర్వాలేదులే. నీకు తెలుసా, నీకన్నా ముందు 100 మంది అబ్బాయిలు నాతో ఇలాగే చెప్పారు. కాదండి, కాదు, ఈ కిట్టు గారు అలాంటి వారు కాదండి. కిట్టు గారా? వావ్, వాట్ ఎ నైస్ నేమ్, ఐ లైక్ ఇట్. అయితే చెప్పండి, ఇంతకీ ఈ కిట్టు గారు ఎలాంటి వారు? అదండి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. చూపులతోనే నేను అంతా అర్థం చేసుకున్నాను. ఇంతకీ ఏమన్నారు? కిట్టు గారు అలాంటి వారు కాదా? అయితే మరి ఎలాంటి వారు కిట్టు గారు? చెప్పండి, నాకన్నా అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? లేదా? You know what? ఇది నీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంది. బాయ్. ఈ కిట్టు గారిని మంచి కలర్ కూడా కన్నేవండి వీళ్ళు. అరే వస్తున్నాను. ప్రాణం తోడేస్తున్నారు ఈ కిట్టు గారిది. హలో, ఎవరండి? ఏం కావాలి మీకు? త్వరగా చెప్పండి. నేను. అదే నేనంటే ఎవరు? ఇదే ప్రశ్నని నేను నా మనసును అడుగుతున్నాను. నేను ఎవరు అని. నిన్న రాత్రి మీరు నన్ను తాకిన క్షణం నుంచి నేనుగా లేను. పూర్తిగా మారిపోయాను. మీరా అండి? అవును, నేనే. హలో హలో, మీరెక్కడున్నారు? ఎక్కడో కాదండి, నేను ఇక్కడే ఉన్నాను. మాట్లాడండి. మీరు నన్ను ఊహల్లోనే చూస్తూ ఉంటారా, లేక నన్ను నేరుగా కలుస్తారా? అదే మీకు నన్ను చూడాలనుంది కదా.
ఓయ్, ఇది కిట్టు గారి మనసులో మాట కదా, తనకెలా తెలిసింది? ఏమండి, నాకు మిమ్మల్ని కలవాలని ఉందని మీకెలా తెలిసిందండి?